బాబు ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరు కానున్న రాజకీయ సినీ ప్రముఖులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వస్తున్నారు? ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రముఖులు భారీగా రానుండడంతో ఏర్పాట్లు ఏ స్థాయిలో చేశారు? ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత మరియు మాజీ సీఎంలను కూడా పిలిచారా? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఎవరిని ఆహ్వానించారు? రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరిలో ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ బాధితులను కూడా ఆహ్వానించడం కరెక్టేనా? ఆప్షన్ ఏ కరెక్టే, ఆప్షన్ బి కరెక్ట్ కాదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11:27 జరగనున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు, ప్రముఖులు, అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరిని ఆహ్వానించారు, ఎవరెవరు వస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలోకి రావడంలో ఏపీలోని బీజేపీతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం కీలక పాత్ర పోషించడంతో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పకుండా హాజరవుతున్నారు. నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. ఈ మూడు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ని కూడా పిలిచారు. ఈ ముగ్గురులో రేవంత్ రెడ్డి ఒక్కరే ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్, కేసీఆర్ డుమ్మా కొడతారనడంలో ఎలాంటి అనుమానం లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన చిన్న తమ్ముడు నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులంతా పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీకి టాలీవుడ్ తో సత్సంబంధాలు ఉండడంతో ఈ రంగంలోని ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. మీడియాని మేనేజ్ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అనే పేరుంది. కాబట్టి మీడియా దిగ్గజాలు సైతం హాజరవుతారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వంటి వీఐపీలు చంద్రబాబు కార్యక్రమాలకు శాశ్వత అతిథులు అనడంలో అతిశయోక్తి లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బడా పారిశ్రామికవేత్తలు, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్డీఏలోని మిత్రపక్షాల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, మాజీ సీఎం జగన్ బాధితులు, అమరావతి రైతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇలా వివిధ రంగాల నుంచి పెద్దలు వచ్చే అవకాశం ఉంది. దీంతో వీఐపీలు వచ్చిపోయేందుకు వీలుగా ప్రమాణ స్వీకార వేదికను, సభా స్థలాన్ని ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టుకి దగ్గరలోని కేసరపల్లిలో 16వ నంబర్ జాతీయ రహదారికి పక్కనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు 11 ఎకరాలకు పైగా స్థలంలో భారీగా ఏర్పాట్లు చేశారు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ల కోసం 4 గ్యాలరీలను సిద్ధం చేశారు. వానొచ్చినా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సభా ప్రాంగణం మొత్తం పైకప్పు వేశారు. సీటింగ్ సౌకర్యాన్ని పగడ్బందీగా రెడీ చేశారు. ప్రధాన వేదికను పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సభా స్థలంతో పాటు రోడ్ల వెంట భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టారు. సభా ప్రాంగణం మొత్తం పోలీసులతో పాటు ఎన్ఎస్జీ ఆధీనంలో ఉంది. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. వెయిటింగ్ రూమ్లను, జనరేటర్లను, హెల్త్ క్యాంపులను అందుబాటులో ఉంచారు. గెస్టులు సభా వేదిక వద్దకు ఈజీగా వచ్చేందుకు వీలుగా రోడ్డు నిర్మించారు.